ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. 23వ దావీదు కీర్తన 4వ వచనం కనుక మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూసారు కదండి, గాఢాంధకారమైన లోయలో మనము సంచరించినప్పుడు మనము భయపడకూడదు. అంటే మన యొక్క జీవితంలో గాఢాంధకారమైన లోయలు ఉన్నాయంటే చాలా లోయలు ఉంటాయి కదా, ఒకటి కాదు రెండు కాదు, లెక్కకు మించిన గాఢాంధకారపు లోయల్లో మనం నడుస్తూ ఉండొచ్చు. ఆ లోయ ప్లేస్లో ఏ సమస్యనైనా పెట్టుకోండి, ఏ ప్రాబ్లం, ఏ కష్టమైన పరిస్థితినన్నా మనం పెట్టుకోవచ్చు. అయితే అటువంటి సమయంలో మనము నడుస్తూ, అటువంటి సమయంలో మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనలో అవిశ్వాసము, మనలో ఒక రకమైన బాధ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నేను మాత్రమే నా ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నాను అని మనం అనుకోవచ్చు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము గాఢాంధకారమైన పరిస్థితిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ 3 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే, యు ఆర్ నాట్ అలోన్. మనం ఒక్కలమే కాదు, మనము వాటితో పోరాడుతున్నది, ఆ యొక్క పరిస్థితుల్లో మనం నడుస్తున్నది. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. మానవులం కదా. మరి ఆ టైంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్కదాన్నే కాదు, దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు నాతో పాటు నడుస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనము గుర్తుపెట్టుకోవాలండి. అది మొదటిగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవదిగా మనం చూసినట్లయితే, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్ ఇన్ మై లైఫ్. మరి ఈ యొక్క గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను, నడుస్తున్నాను అంటే సంథింగ్ గుడ్ దేవుడు నా కోసం దాచి ఉంచాడు. దేవుడు నా పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, అందుకని దేవుడు నన్ను ఈ యొక్క మార్గం గుండా నడిపిస్తున్నాడు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి దిగుల పడద్దు. మేబీ ఆ టైంలో మనకి అంతా దేవుడు సైలెంట్గా ఉన్నాడు ఏంటి అని అనిపిస్తుంది. గాడ్ నెవర్ బీ సైలెంట్. దేవుడు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడు. గాడ్ ఆల్వేస్ వర్క్స్. దేవుడు ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాడు. అది బ్యాక్గ్రౌండ్ మనకి కనబడదు, మన హ్యూమన్ ఐస్కి మనకి అది అంత చిక్కదు. బట్ స్టిల్ మనం అనుకుంటాము, ఆ యొక్క గాఢాంధకారమైన లోయ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా జరిగింది ఇది అని అనుకుంటాం. దేవుడు వర్క్ చేశాడు కాబట్టి, దేవుడు మనతో ఉండి నడిపించాడు కాబట్టి ఆ పని అయింది. ఆ యొక్క సమస్య నుండి మనము బయటకు వచ్చాము. అయితే మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేర్ విల్ బి అ గ్రేట్ రివార్డ్. ఖచ్చితంగా ఒక గొప్ప రివార్డ్ అనేది ఉంది. ఫస్ట్ది ఏంటండి, యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈజ్ విత్ యూ. మనము ఒంటరి వాళ్ళం కాదు, దేవుడు మనతో ఉన్నాడు. రెండవదిగా, దెర్ ఇస్ అ గ్రేట్ పర్పస్. దేవునికి మనకు జీవితం పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. అందుకని మూడవదిగా ఏంటి అంటే, దెర్ విల్ బి అ గ్రేట్ రివార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అయితే మనము ఈ 3 విషయాలు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, ఆ గాఢాంధకారమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమలు ఒక శ్రమలుగా అనిపించవు. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఇక్కడ అంటున్నాడు, శ్రమల యందు మనం అతిశయపడాలంటే వీ షుడ్ ఫీల్ హ్యాపీ వెన్ వీ గెట్ ట్రయల్స్, వెన్ వీ గెట్ ట్రిబులేషన్స్. అతిశయపడాలి, వీ షుడ్ రిజాయిస్. మనము ఆ శ్రమలు వచ్చాయంటే మనము కురింగిపోకూడదు. దేవుడు నా పక్షం నుండి నాతో పాటు ఉన్నాడు అని మనము గ్రహించాలండి. మనం నడుస్తున్నప్పుడు షాడోస్ పడుతుంటాయి కదా, మనం నడుస్తున్నప్పుడు ఆ షాడోని చూసి చాలా ఆ షాడోస్ మనం ఒక శ్రమలుగా తీసుకుందాము. అయితే వాటిని చూసి మనం భయపడకూడదు. ఆ షాడోస్ ఎలా వచ్చాయి, ఒక వెలుగు అనేది మనతో పాటు ఉంటేనే కదా ఆ షాడోస్ వస్తాయి. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టదు, దేవుడు వెలుగుగా ఉన్నాడు, హీస్ ద లైట్ కదా. మరి దేనికి దిగులు చెందొద్దు. గాఢాంధకారమైన పరిస్థితులు వచ్చాయి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప రివార్డ్ దేవుడు మన కొరకు దాచి ఉంచాడని గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యం దేవుడు మన అందరి జీవితంలో
నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా యేసయ్యానికే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రం. లేక వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ని నీవే దీవించి ఆశీర్వదించండి దేవా. ఇటువంటి కృంగుదల, అవిశ్వాసము ఇవేమీ మాలో కలగకుండా దేవాయసే గాఢాంధకారపు లోయలో నిరీక్షణతో నీ వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఈ యొక్క వాక్యం వినుచున్న మా అందరికీ కూడా నీవే దయచేయమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.